శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసుహే. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూసి చెప్తానండి. మన ఆది ఆస్ట్రాలజీలో ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, అనేక రకాలుగా ఒడుగు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచివన్నీ అవన్నీ మనం చేస్తామండి. మీకు ఏమాత్రం అవకాశం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరో వాళ్ళు చాలా మంచి యోగమే. కాకపోతే అంటే శనీశ్వరుడు ద్వితీయ స్థానం చూడడం వలన కొద్దిగా ఆలస్యం అవుతుంది. మీ డబ్బులు రావడంలో ఆలస్యం అవడం జరుగుతుంది. అలాగే మీకు గాయకులకు మాత్రం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అక్కడ ఉండడానికి కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. ఏదేమైనా మీ కేతు ఉన్నాడు సరే, ఆయన బాగా యోగిస్తాడండి. ఎందుకు యోగిస్తాడు? 3వ భావన ఉండడం వలన, గురు దృష్టి కూడా ఉండడం వలన ఖచ్చితంగా మీకు మంచి వాహన యోగాలు, అదృష్టాలు, మంచి తెలివితేటలు, అంటే మీ జనరల్ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటాం కదా, అది అద్భుతంగా ఉండడము, మీ ఆలోచనని కార్యరూపంలో దాల్చడము, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, ధైర్యం సాహసం ఉంటాం కదా చేస్తారు. అలా మీరు చేస్తూ సాహసం కూడా చేస్తూ ఉంటారు. 3వ భావం మీకు మీ కర్కాటక రాశి వాళ్ళు చెప్పక్కర్లేదు కదండి, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు బాగా ఉంది కదా. అలాగే 4th హౌస్ లాడు మంచివాడు కాదు, అయినా మీకు 4th హౌస్ లాడు బాగున్నాడండి, భాగ్యంలో ఉన్నాడు. అంటే చక్కటి చదువు వస్తుంది, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. అలాగే రైతులు కూడా మంచి సంతోషకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4th భావం బ్రహ్మాండంగా ఉంటుందండి. అంకే చెప్పాలంటే 4th భావాధిపతి బాగుండడం వల్ల వస్త్రాలు, ఆభరణాలు, సంగీతాలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. పంచమస్థానాన్ని కూడా మీకు గురుడు చూడడం వలన పంచమాధిపతి ఏ భావంలో ఉన్నాడు అంటే సంతానం వలన ఖర్చులు అధికంగా ఉంటాయండి మీకు. అంతేకాకుండా పెళ్ళిళ్ళు అవ్వడము అవన్నీ కూడా వాటి వలన కూడా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదేమైనా మీరు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అంశమనే చెప్పచ్చు. పంచమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. ముఖ్యంగా వీళ్ళు ఉంటారు స్టాక్ మార్కెట్ ఉంటారు కదా, వాళ్ళకి ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాటిలోనూ, భూములు వాటిలోనూ ఇవన్నిటి కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశము. ప్రాఫిట్స్ రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమాసాలు రఘుబుద్ధులు మంచిదే ఉన్నాయి. సప్తమాసాలు రఘుబుద్ధులు అంటే అందమైన భర్త, అందమైన భార్య రావడము, మీ వ్యాపార విస్తరణ చేసుకోవడము. సప్తమస్థానం కళత్ర స్థానము, విజయస్థానము, అదృష్ట స్థానం ఉంటాం, విజయం, సక్సెస్. రఘుబుద్ధులు ఉన్నారు అంటే మీ 2nd హౌస్ లార్డ్ సప్తమలో ఉన్నాడు అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, మీ భార్య భర్తల ద్వారా, మీ అనురాగం ద్వారా, అదృష్టం ద్వారా ధన సంపాదన పర్ఫెక్ట్గా మీకు ఉంది. అష్టమ స్థానంలో చేరి ఉండడం వలన కొద్దిగా మీకు ఆరోగ్యం మీకు ఎప్పటి నుంచో చూసుకుంటారనుకోండి, ఇంకా కొద్దిగాలమే మార్చిలో అయిపోయిందంటే హాయిగా ప్రశాంతంగా ఉంటారు. అయినా శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేసుకోవడము, శనీశ్వరుడిని పూజించడం వల్ల మనకి యోగాలే కలుగుతాయి. ఇంకా భాగ్యంలో మీ రాశాధిపతి చంద్రుడు భాగ్యంలో లేడండి. రాహుతో కలిసి ఉన్నాడు. చంద్ర రాహులు భాగ్యంలో ఉండి శుక్రుడితో కలిసి ఉన్నాడు. అంటే ఎందుకంటే 11 ఇంటి వాడు పరివర్తనలో ఉన్నారు శుక్రరాహులు, అది మర్చిపోకూడదు మనం. అంటే భాగ్యం అనేది ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. భాగ్యం అంటే అదృష్టమే, అదృష్టమే మీకు ఎప్పుడు ఉంటుందండి. చంద్రరాహులు ఉన్నారంటే ఫ్లైట్లో తిరుగుతారు. విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి, విమానాల్లో ఉండే వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, వాళ్ళ వ్యవస్థలు బాగా డెవలప్ అవ్వడము, మీరు ఏ చిన్న బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో డెవలప్ అవ్వడము, మిల్క్ బిజినెస్ వాళ్ళకి, అలాగే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి అవకాశం బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. శుక్రుడు ఉన్నాడు కాబట్టి కళారంగం, శుక్ర రాహులు కలిసి ఉంటే కళారంగం, కళారంగం అంటే 4th భావం కాబట్టి. సో కళారంగంలో బాగా మీరు డబ్బులు సంపాదించడము, పేరు ప్రఖ్యాతులు సంపాదించడము మీకు బాగా ఉంటుందండి. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి అంత వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశము. ధనయోగం బాగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో 2 నుంచి 8 వరకు కూడా గంగా స్నానాలు కానీ, సముద్ర స్నానాలు కానీ, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ మీరు చేయబోతున్నారు. అంతేకాకుండా హరిద్వార్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇంకా చెప్పాలంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, అంటే గంగా, యమున, సరస్వతి నదులు కలయిక కదండి. అక్కడ మీరు
స్నానం చేయడానికి అవకాశాలు రాబోతున్నాయేమో. కుంభమేళ జరుగుతాం కదండి, ఏమో అవకాశాలు వెళ్ళొచ్చేమో. సరే, మీకు అది అదృష్టం కలిగింది. కానీ 10th భావం మాత్రం కొద్దిగా కష్టపడాలండి. ఉద్యోగ విషయంలో మీరు కష్టపడితే తప్ప ఏమాత్రం ఉద్యోగాలు దొరకవు. ఉద్యోగం పోతే కష్టమే. కానీ లాభస్థానంలో అదృష్టం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది 6వ తారీఖు 7వ తారీఖున చంద్రగురులు కలిసి ఉండడం అదృష్టం. అంటే మీ చేస్తున్న బిజినెస్ 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కదా, విపరీతంగా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం కానీ, అయితే కొంతమంది ఎడ్యుకేషన్ అంటారు సరే, విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వాళ్ళకి కానీ, అలా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో పనిచేసే వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ 11వ భావం అంటే పనిచేసే వాళ్ళకంటే లాభాలు బాగా గడిస్తారు. భాగ్యస్థానము లాభస్థానము మీకు ఎక్కడ చెడిపోలే. భాగ్యమే, అదృష్టం, లాభమే. అంటే మీరు అనుకున్న దానికంటే ఊహించని దానికంటే ఎక్కువ ఫలితాలు బాగా ఉంటాయి. బంధువులతో ఆనందంగా గడుతారు, ఒక ఎక్స్ట్రాడినరీ. కానీ అత్యంత రాజాకారుడు కుజుడు వెళ్ళిపోయి మీకు వైభవంలో ఉండిపోవడం తప్పండి. యాక్సిడెంట్ సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పై కుజుడు వైభవంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పూజించడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి కూడా రెమెడీస్ అంటే ఆచరించదగ్గ పూజించవలసినది దేవుడు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పూజలండి. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, అలాగే పార్వతీ అమ్మవారు కానీ, మీకు ఏ దేవుడు ఇష్టం ఆ దేవుడు అమ్మవారి యొక్క పూజలు వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం కారణం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. అంటే వెంకటేశ్వర దగ్గర శనీశ్వరుడు అంటే శనివారం పూట, శనీశ్వరుడు చెప్దాం, శనివారం పూట మీరు ఒక మూకుల్లో ఒక ఖండమైన ఒత్తి వేసి వెలిగించడం వలన దోషాలు పరిహారం అవుతాయి. మీకైనా శనీశ్వరం వచ్చే దోషాలు కానీ ఎటువంటి దోషాలు సరే పరిహారం అయి చక్కగా పెళ్ళి కూడా అయిపోతుంటాయి. అది చెప్పదగ్గ విషయం. అంతే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం పూజించడం వలన సర్వశుభాలు కలగడం కాకుండా కోర్టు సంబంధించిన వ్యవహారంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, పిల్లలు పుట్టట్లేదని ఇచ్చే ఇబ్బందులు కానీ వీటన్నిటిని తొలగించడం కోసం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేయాలండి. వీటన్నిటికంటే ముఖ్యం ఫైనల్గా చెప్పదగ్గది ఏంటంటే శివాభిషేకాలు, శివారాధన చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడికి విభూతితో పూజించడం వలన, అంటే గంగా స్నానాలు చేయడం వలన, శివుడికి క్షేత్రాలైన దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి పీఠాలు దర్శించడం వలన చక్కటి యోగాలు 12 రాశులకు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు చాలామందికి 12 రాశులకు అవకాశం ఏంటంటే, నాకు తెలిసి 12 రాశులకి గంగా స్నానాలు చేసే అదృష్టం ఎక్కువ ఉంది. కాశీలో కానీ, హరిద్వార్లో కానీ, త్రివేణి సంగమంలో కానీ చేసే అవకాశాలు మీ రాశుల వాళ్ళకి ఈ మాఘమాసం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా రథసప్తమి వస్తుంది, భీష్మ ఏకాదశి కూడా వస్తున్నాయి. సో ఈ 2 పవర్ఫుల్ డేస్ కదా, కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్గా ఒక చిన్న మాట ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి వస్తుంది కదా, 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. ఆ రోజు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా 3వ తారీఖుని షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు 4వ తారీఖుని కుజుడు సంబంధించింది కాబట్టి ఏమంటారంటే సూర్యభగవానుడు రథసప్తమి పూట చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముందు రోజు ఉపవాసం ఉండి, సోమవారం ఉపవాసం ఉండి, తర్వాత రోజు రథసప్తమి పూట సూర్యభగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు.